వేడి వేడిగా పప్పుచారు వేసుకుని ఉప్పు చేప. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పల్లెటూరు అంటేనే ప్రశాంతమైన జీవితం. సిటీలో ఉంటే ఏ పని చేసినా కూడా ఉరుగు పరుగుతో చేస్తారు. అదే పల్లెటూరులో అయితే ఏ హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా చేస్తారండి ఏ పని చేసినా కూడా. ఈ వీడియో అయితే సిటీలో ఉండే వాళ్ళకి అలాగే పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుందండి. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ చిన్నప్పుడు రోజులైతే బాగా గుర్తొస్తాయండి. ఇంకా చిన్నప్పుడు అందరూ కూడా కాలువ దగ్గరగా ఉన్నప్పుడు ఏ పండుగ వచ్చినా కూడా మన స్కూల్కి వెళ్ళి సైకిళ్ళు ఉంటాయి కదా, ఆ సైకిల్ మీద బొంతలు రగ్గులు దుప్పళ్ళు అన్నీ పట్టుకెళ్ళిపోయి కాలువ కాడైతే పెట్టేసి ఇవ్వాలమండి. ఇంకా మా అమ్మ గుంజుకొచ్చేసినప్పుడు ఇంకా గుంజేశాక మళ్ళీ మా సైకిల్ మీద అయితే పెట్టేసిది. ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే పట్టుకొచ్చేసి వాళ్ళం. ఇదైతే బాగా అందరికీ కూడా జరిగే ఉంటుంది కాలువ కాడ దగ్గరున్న వాళ్ళందరికీ కూడా. అలాగే ఎక్కువగా పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే ఉప్పు చేప పప్పుచారు అయితే బాగా తింటారండి. ఇంకా చాలామందికి అయితే సిటీలో ఉండే వాళ్ళకి ఎండు చేపలు అంటే కొంచెం చిరాకు అనిపిస్తుందండి, కొంచెం స్మెల్ వస్తుంది కదా అని కొంతమంది అయితే తినరండి. మేము చిన్నప్పటి నుంచి కాకపోయినా కొంచెం ఎదిగాక నుంచి అయినా మా అమ్మ కూర అయితే వండేది కాదు కానీ కాల్చుకుని అయితే తినేవారండి. మా నాన్నమ్మ అయితే కాల్చుకుని తినేది. ఇంకా పొయ్యిలో కాల్చుకుని పై తొక్కంతా తీల్చేసి ఇంకా కాల్చుకుని అయితే తినేవారు. కూర అయితే కొంచెం బాగా తర్వాత నుంచి వండుతున్నారు కానీ అప్పుడైతే కాల్చుకుని తినేవారండి. ఇంకా చాలామందికి అవి స్మెల్ బాగా వస్తాయని కొంచెం చిరాకు పడతారు కొంతమంది అయితేని. ఇంకా మా పల్లెటూరులో ఎక్కువగా అయితే ఎండు చేపలు అయితే వండుకుంటారండి. ఇంకా మెత్తళ్ళు ఎండు చేపలు ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అమ్మ వాళ్ళు అయితే అప్పుడు ఎండు చేపలు తెచ్చుకుని కాల్చుకుని తినేవారండి. మేము అంతగా ఏం తినేవాళ్ళం కాదు కానీ మా అక్క డెలివరీ అయ్యాక బాలంత్ర అయినప్పుడు ఎండు మెత్తలు వేయించుకుని వండేదండి అమ్మ. అప్పటి నుంచే ఎక్కువగా తినడం స్టార్ట్ చేసాము. అంతకుముందు అయితే ఎక్కువగా వండుకునే వాళ్ళం కాదండి. కానీ మా ఊర్లో అయితే చాలామంది ఎండు చేపలు ఇవి అయితే వండుకుంటారండి. ఇంకా మా ఇంటికేసి అయితే ఇంకా అత్త మాటలు వస్తారండి. ఎండు చేపల్లో ఒక ఆవిడైతే వస్తుందండి. ఇక్కడ రేవు కాడే మా ఇంటికాడే ఆవిడ. ఇంకా రోజు వస్తుంది. ఇంక ఇచ్చుకుంటారా అంటుంది. ఇంకా మా నాన్న అయితే మటన్ కాడ నుంచి అయితే పట్టుకొచ్చేస్తారండి. ఇంకా ఎక్కువగా ఇంకా ఎండు చేపలు అనేది వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఎండు మెత్తళ్ళు ఎక్కువ ఎక్కడి నుంచో వెళ్ళి తెస్తుందంట ఆవిడ. ఇంకా ఒక్కోసారి అయితే ఇచ్చుకునేదండి. ఇంకా నా డెలివరీ అయినప్పుడు కూడా ఎక్కువగా ఎండు మెత్తల్లో తినేదాన్నండి. చిన్న చిన్న చేపలు అయ్యే తినేదాన్ని ఎండు మెత్తళ్ళు. ఇంక అప్పటి నుంచి ఇంకా బాగా అలవాటు అయిందండి నాకు. అంతకుముందు నేను కూడా తినేదాన్ని కాదు. ఇంకా పని అంతా చేసేసుకుని టిఫిన్కి వచ్చేసి రొట్టె అయితే వేసుకుంటున్నానండి. ఇంకా కాలువ కాడికి అయితే వెళ్ళాలి. టిఫిన్ చేసేసాక కాలువ కాడికి అయితే వెళ్ళాలండి. మన వీడియోస్కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి. ప్లీజ్ ఆ యాడ్స్ కూడా నా కోసం అయితే చూడండి. ఆ యాడ్స్ చూడడం వల్లే నాకు కొంచెం ఉపయోగం. మీరైతే చూడకుండా ఉంటే నాకు అసలు ఆ యాడ్స్ చూడడం వల్లే నేను కొంచెం ఎదుగుతానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసి యాడ్స్ కూడా చూడండి. విలేజ్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందండి. ఇంకా మేము రోజు డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. పీస్ఫుల్ వీడియో ఇంకా పీస్ఫుల్లా ఉంటుంది. చాలా అందమైన జీవితం మాదైతేని. ఇంకా మేము ఎక్కువ పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీలో ఉండాలంటే చాలా కష్టం అండి. ఇంకా అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా. అందరూ కూడా పండుగ పనులు అయితే స్టార్ట్ చేసేసారా అండి? మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి. ఇంకా బొంత అయితే నానబెట్టేసాను. ముందు బట్టలు గుంజకు ముందు అయితే నానబెట్టేసానండి. ఇంకా గుంజేసాక కొంచెం కాలుతో అయితే తొక్కేసి ఇప్పుడైతే బొంత అయితే గట్టిగా గుంజాలి. ఇంకా బొంత ఒక్కోసారి గుంజం కానీ ఒక్కోసారి అయితే గుంజుతామండి. ఇంకా ఎక్కువ గుంజినా కూడా ఇంకా మొయ్యలేము అంత బరువుకి, చిరిగిపోతుంది. ఇంకా బొంతంతా పులిమేసి ఇంకా బట్టలు కూడా గుంజుకుని ఇంటికైతే వెళ్ళిపోవాలి.
ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా బట్టలైతే ఎండేసేసానండి. ఇంక ఎండేసేసి మా అమ్మాయికి కూడా స్నానం చేయించేసాను. ఇంకా పోస్ట్ అయితే పప్పుచారు అయితే కాసేసుకుందాము. ఇంకా పొయ్యి అయితే పెట్టేసానండి. కొంచెం ఈ పక్కకైతే పెట్టాను. కొంచెం గ్రీన్‌గా చెట్లతో బావుందని ఇంకా ఇక్కడైతే పెట్టేసానండి పొయ్యి అయితేని. ఇంకా మన వంటలైతే ఇక్కడే చేస్తాను. పొయ్యి మీద చేయవలసినయన్నీ చేస్తాను. ఇంకా పప్పుచారుకి అయితే పప్పు అయితే కుక్కర్‌లో అయితే ఉడకబెట్టేసానండి. మా అమ్మ చూడండి, మా అమ్మాయి చూడండి ఎంత ఫోజులిస్తుందో. ఇంకా కాయగూరలన్నీ కూడా కోసుకు తెచ్చేసుకున్నాను. ఇంకా దొండకాయ, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కోసేసుకున్నానండి. ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇంకా తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తాం కదా అని కొద్దిగా కాయగూరలు మగ్గడానికి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి మెత్తళ్ళు అయితే ఫ్రై చేస్తానండి. ఇంకా కూర అయితే వండమన్నారు. ఇంకా ఫ్రై పెట్టుకుని పప్పు చారుని ఉప్పు చేప నంచుకుంటే బాగుంటుంది కదా అని ఇంక ఇలాగైతే చేస్తున్నాను. ముందుగా అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా కాయగూరలన్నీ కూడా వేసేసానండి. ఇంకా బాగా మగ్గాక ఇంకా చింతపండు అయితే నానబెట్టేసాను. ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకోవచ్చు. ఇంకా పప్పుచారు అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. పొయ్యి అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొంచెం ఎదరికైతే జరిపాను. ఇంకా మనీ ప్లాంటుని పక్కన కరివేపాకు మొక్క పచ్చిమిర్చి మొక్క ఇవన్నీ ఉన్నాయి చెట్లు. బాగుంది కదా చూడడానికని ఇక్కడైతే పెట్టానండి. ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి రసం అయితే వేరే దాంట్లో అయితే వేసేసుకుంటాను. నేను అనుకున్నానండి ముందు వంట చేసినప్పుడు వాయిస్ అయితే ఇద్దాము అనుకున్నానండి. పక్కనైతే దింపైతే తీస్తున్నారు. మా ఇంటి పక్కన తోట తీస్తున్నారండి. ఆళ్ళందరూ వాయిస్ అయితే ఉంది. ఇంకా ఆళ్ళందరి ముందు ఇంక వాయిస్ ఏమి ఇస్తాంలే అని ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ఆళ్ళు లేనప్పుడైతే వాయిస్ ఇచ్చానండి. నిజంగా ఇప్పుడు అనుకున్నాను వాయిస్ ఇచ్చేద్దాం ప్రతీదీ. ఇంక మళ్ళీ తర్వాత టైం వేస్ట్ అయిపోతుందండి. చాలా టైం అవుతుంది మాకు వాయిస్ ఇవ్వడానికి వీడియోస్‌కి. ఒక గంట పైన అవుతుంది నాకు వీడియోస్‌కి. ఇంకా మా అమ్మాయి పడుకున్నప్పుడే ఇవ్వాల్సొస్తుంది. ఇంకా అందుకే వాయిస్ ఇచ్చేస్తే నాకు కొంచెం టైం సేవ్ అవుతది కదా అనుకుని వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను గానీ కుదరలేదండి. ఇంకెవరైనా ఉన్నప్పుడు మనం వాయిస్ ఇస్తే ఏదోలా అనిపిస్తది. ఇంకా మా నాన్న ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇవ్వనండి. ఇంకా మా నాన్న లేనప్పుడు వాయిస్ అయితే ఇస్తాను గానీ, ఇంకా నాన్న ఉన్నప్పుడైతే గమ్మున మాట రాదు నోట్లోంచి. అందుకే అప్పుడైతే బాగా ఇచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడైతే ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను కదా అని ఇంకా నేను మాట్లాడట్లేదు. ఇంకే ఇంకొచ్చే వీడియోలో కొద్దిగా అయితే మాట్లాడడానికి ట్రై చేస్తానండి. డైరెక్ట్‌గా వాయిస్ ఇచ్చేస్తాను. చూడాలి ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసానండి. ఇంకా మెత్తళ్ళైతే సగానికి ఇంకా ఫ్రై చేస్తాను. ఇంక అన్నీ ఎందుకులే ఇంకోసారి ఫ్రై చేసుకోవచ్చు కదా అని ఇంకా సగమే ఇంకా తలకాయ తోకాయ తీసేసి ఇంకా నానబెట్టేస్తాను నీటిలోని. శుభ్రంగా కడిగేసుకొని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. నేను ఎంచక్కా వాయిస్ ఇద్దాం అనుకున్నాను. ఇంక అందుకే బటన్ వేలుతో లైక్ చేయమని చెప్తున్నాను. ఇంక ఇలాగైతే క్లీన్ చేసి సగం అయితే తీసుకుని ఇంకా నీటిలో అయితే నానబెట్టేసానండి. ఇంకా పప్పు చారుకైతే వాటర్ అయితే బాగా మరిగిపోతుంది. ఇంకా దాంట్లో పప్పు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా అమ్మనైతే మసకొట్టలేదు. ఇవ్వమ్మా అంటే ఇచ్చిందండి. ఇంకా పప్పు అయితే బాగా పప్పులో అయితే ఒక టమాటాని ఒక పచ్చిమిర్చి వేసి బాగా ఉడకబెట్టేసానండి. ఇంకా దీంట్లో కూడా టమాటా వేసానులేండి. ఇంకా దాంట్లో వేస్తే కొంచెం టేస్ట్‌గా ఉంటది కదా అని వేసేసాను. ఇంక అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంకా పప్పులోనే మా అమ్మాయికి తీసేసి కొద్దిగా పప్పు మా అమ్మాయికైతే తినిపిచ్చేసానండి. ఇంకా పక్కనే దింపుతున్నారు. కొంచెంసేపు అయితే ఆపవలసొచ్చింది ఇంకా. ఇంకా కాయలైతే ఈ పక్కకొచ్చేస్తాయండి. మా దగ్గరకొచ్చేస్తాయి. ఇంకా ఎందుకని ఇంకా తీసే వరకు అయితే ఉన్నాను. తర్వాత అయితే కాస్తున్నాను ఇప్పుడు. ఇంకా పప్పంతా కూడా వేసేసి ఒకసారి కొంచెం మరిగించాలండి. ఇంక అప్పుడైతే తాలింపయితే పెట్టుకోవచ్చు. ఇంకా పిల్లలు అంతే కదండీ! ఇంకా ఏది వస్తువు అక్కడ ఉంచమంటే ఉంచరు. అరిచేస్తుంది. నా దగ్గరకొచ్చేస్తుంది. ఇంకొళ్ళో కూర్చుంటానంటుంది. ఇంకెళ్ళమ్మా అక్కడ కుర్చీ వేశానండి. ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చొని చూడు నేను వీడియో తీసుకుంటానంటే అస్సల ఉంటలేదు. అటు ఇటు తిరుగుతుంది ఇంకా. ఇంకా పప్పు చారులో అయితే కొద్దిగా కారం అయితే వేసేసానండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉంది. చాలా బాగుంది ఇంకా. ఇంకా మరిగించాలి. కొంచెం మరిగాకైతే ఇంకా తాలింపైతే పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతలోకి మెత్తళ్ళైతే కొంచెంసేపు అయితే ఉంచేసానండి. వాటర్లో అయితే ఉంచేసాను. ఇంకా ఇదైతే బాగా క్లీన్ చేసేసి ఇంకా దాంట్లో నల్లది ఉంటది కదా!
అదైతే తీసేయాలండి. తీసేసి శుభ్రంగా వాష్ చేసేస్తాను, కడిగేస్తాను. ఇంకా ఇంకా పప్పుచారు అయితే బాగా మరిగిపోతుందండి. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఎండు చేపలు అయితే ఇలాగైతే క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. పప్పుచారు ఉప్పు చేప భలే ఉంటుంది కదండి కాంబినేషను. ఇంకా తాలింపు సరుకులు అయితే తీసుకుందాము. ఇలా కూర్చుని ఉండితే భలే అనిపిస్తుందండి నాకైతేని. పప్పుచారు అయితే భలే ఉందండి, టేస్ట్గా చూశాను. తాలింపు పెట్టేయాలి, కాలిపోయింది. జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు తీసుకుంటున్నానండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి ప్లీజ్. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ హైప్ చేయండి. తర్వాత అయితే చేపలు అయితే చెప్తానండి. తాలింపు పెట్టేశాక చేపలు అయితే వేపుతాను. భలే ఉంది. తాలింపు అయితే పెట్టేసుకుందామండి. దించేస్తున్నాను. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఉప్పు చేప అయితే రెడీ చేసుకోవచ్చు. పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఉప్పు చేప రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. భలే టేస్ట్గా అనిపిస్తుందండి. ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఉప్పు చేప కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఇంకా కొద్దిగా స్లోగా అయితే మంట పెట్టాను. ఇంకా ఆయిల్ వచ్చేసింది. ఇంకా మంట అయితే తగ్గించాలి. ఇంకా మొత్తం మంట ఉండడం వల్ల మాడిపోతాయి. ఇంకా ఫ్రై అవ్వవు. బాగా మాడిపోయినా కూడా కరకరలాడతాయి, కానీ మనం తిన్నట్టు అనిపించదండి. ఇంకా అందుకే స్లోగా కూడా ఇంకా ఫ్రై చేస్తున్నాను.
ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఉత్తిగా తినేయాలనిపించింది. ఇంకా నేను మామూలుగా ఎలా ఉంటాయని ఒకటైతే తిన్నానండి. నిజంగా భలే అనిపించినాయి, నాకు చాలా నచ్చినాయి. ఇంకా సాంబార్లో అయితే చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా చాలా బాగుంది కూడా. ఇంకా మంట కూడా బాగా తొక్కించేసి ఇంకా ఫ్రై అయితే ఇలా చేసేస్తున్నానండి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసేయాలి. ఇంకా చూడడానికైతే చాలా బాగున్నాయండి. ఇంకా కొద్దిగా అయితే ఫ్రై చేశాను. ఇంకా అంతలోకి మా చెట్లు అయితే దింపు తింటున్నారండి. ఇంకా పక్క తోట అయితే దింపు తీస్తున్నారని చెప్పాను కదా. ఇంకా వాళ్ళవి అయిపోయినాయండి. ఇంకా చెట్లు మావి ఎప్పుడు తింటారో మావి కూడా అప్పుడే తీస్తారు. ఇంకా పక్కకు తీసుకెళ్ళి వేసిపోమన్నారు. ఇంకా అందుకే పై కట్టుకొచ్చేసానండి. ఇంకా దింపు అయితే తీస్తున్నారని ఇంకా అరుగు మీదకి అయితే వచ్చేసాము. ఇంకా చెట్లు అయితే తీస్తున్నారు. ఇంకా మా పొయ్యి దోప మీద అడ్డదండి. దోప అయితే మొత్తం వంకరెళ్ళిపోయింది. ఇంకా బండి అదంతా తీసేసి కానీ స్కూటీ అంతా తీసేసానండి. ఇంకా దోప మాత్రం అలా ఉంచేసాము. ఇంకా పడదనుకున్నాంలేని ఆ దోప మీద అడ్డదండి. ఆ గట్టి వంకర వచ్చేసింది. దోప కూడా మూత అంతా కూడా పక్కకి వెళ్ళిపోయిందండి. సొట్ట అయితే అడిపోయింది. ఇంకా దింపు అయితే తీసేసారండి. ఇంకా కనమాయి కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా చాలా టైం అయిపోయిందండి. ఇంకా దింపు తీయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా 1 గంట అయిపోవచ్చింది. ఇంక ఇవి కూడా ఫ్రై చేసేసి ఇంకా పైకైతే పట్టుకెళ్ళిపోవాలి. ఇంకా భోజనం చేసేయాలి. చాలా ఆకలేస్తుంది. భోజనం అయితే చేసేస్తున్నానండి. పప్పు చారు ఉప్పు చేప అయితే వేసుకుని చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితేని. సాంబార్ అయితే భలే స్మెల్ వస్తుంది. కొద్దిగా వేసుకుని ఒక చేప అలా నంచుకుని తింటే భలే ఉంటుంది కదండి. ఇలా కూర్చో. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మా అమ్మాయికి అయితే తినిపించారు. ఇప్పుడు తింటారని చూడాలండి చేప. బాగుందా? హాయ్ చెప్పు, సరిగ్గా చెప్పు. బా ఇలా నంచుకుంటే అంత బాగుందో. ఇది ఏంటనుకుంటున్నారా? ఇదైతే కొబ్బరి నూనె అండి. ఇంకా తలకి పెట్టుకుందామని ఇంకా తీసానండి. కరగట్లేదు. ఇంకా తీసుకుని పెట్టుకోవాలి. ఇంకా రాత్రి అయితే చాలా తలపొడి వచ్చేసిందండి నిజంగానే. ఇంకా ట్యాబ్లెట్లు కూడా లేవు నాకు. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఈజీగా తగ్గిపోద్ది. ఇంకా నూనె ఎట్టకపోవడం తలకైతేనే. ఇంకా అమ్మ అయితే పాపిట్లో నూనె వేసి కొంచెం మసాజ్ చేసింది. ఇంకా అలా చేయడం వల్ల అయితే ఇంకా తగ్గిందండి. ఇంకా నేను ఎక్కువగా నూనె అయితే పెట్టేదాన్ని అప్పుడు. ఇప్పుడైతే వీడియోస్ తీస్తున్నాను కదండి. వీడియో తీయడం వల్ల నూనె అయితే పెట్టట్లేదు. ఎక్కువగా ఆయిల్ పెట్టేసి అయితే వీడియో అయితే తీయనండి నేను. ఎందుకో ఫేస్ అంత నచ్చదు నాకు. ఆయిల్ పెట్టేస్తేనే ఇంకా మొత్తం పైకి దువ్వేసి నచ్చదు. అందుకే నేను వీడియో తీయలేకపోతే అప్పుడు నూనె పెడతానండి. ఇంకా ఈరోజైతే పెట్టేసి ఇంకో 2 రోజులు అయితే వీడియో తీయనండి. చాలా కష్టపడుతున్నాను కానీ ప్రయోజనం అయితే రావట్లేదు అనిపిస్తుంది నాకు. యూట్యూబ్ వల్ల చాలా కష్టపడుతున్నాను. ఏంటో ఎప్పుడు వస్తుందో నా కష్టానికి తగ్గ ఫలితం అయితే వేసి చూడాలి. మీరైతే నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. నా వీడియోస్కి అయితే యాడ్స్ అయితే చూడండి ప్లీజ్. ఎన్ని యాడ్స్ వస్తే అన్ని యాడ్స్ అయితే చూడండి. చూద్దాం ఎప్పుడు దాకా వస్తుందో. నా కష్టం అయితే ఎప్పుడు ఫలిస్తుందో మీ అందరికీ కూడా చెప్తాను అప్పుడైతేని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తలపోటు వచ్చేస్తుంది ఇప్పటికి కూడా. ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా 3 అయితే పెట్టేసి క్లిప్ పెట్టేసుకుంటాను పైకి. ఒక గంటన్నర అలా ఉంచేసుకుని మసాజ్ చేసుకుని అప్పుడైతే తల స్నానం చేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్. లైక్ చేయండి అబ్బా ప్లీజ్.